మేడిగడ్డ వ్యవహారం బీఆర్ఎస్ అగ్రనేతల మెడకు చుట్టుకోనుందా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్లాన్ మొత్తం కేసీఆర్, హరీష్ రావుదే అని సిపి ఘోష్ కమిషన్కు అధికారులు చెబుతున్నారు. కమిషన్ ముందు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక్కరొక్కరుగా హాజరవుతున్నారు. విచారణ కూడా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో కేసీఆర్, హరీష్ రావులను కూడా విచారించనున్నారా? నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా నోటీసులు పంపనున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 24 వరకు ఆయన హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మాజీ కార్యదర్శి రజత్ కుమార్ను విచారించారు. మాజీ ఈఎన్సీలు సి మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, ఈఎన్సీ బి హరిరామ్లను కూడా విచారించారు. సీఎంఓ మాజీ కార్యదర్శి స్మితా సబర్వాల్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. వీళ్లను కూడా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇప్పటి వరకు విచారణకు హాజరైన అధికారులు అందరూ కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్తో పాటు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులను కూడా కమిషన్ విచారించనుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కూడా కమిషన్ విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరైన అధికారులు ప్రాజెక్టు డిపిఆర్కు కేసీఆర్ ఆమోదం తెలిపిన డాక్యుమెంట్లు, అన్నారం యాక్సెస్ చేంజ్ డాక్యుమెంట్లు, జియో టెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల వివరాలకు సంబంధించి ముఖ్యమైన పత్రాలు కమిషన్కు అందజేసినట్లు తెలుస్తోంది. సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై పీసీ ఘోష్ ప్రశ్నించగా కాళేశ్వరం డిపిఆర్ను నాటి సీఎం కేసీఆరే ఆమోదించారని, డిజైన్లను కేసీఆర్ ఫైనల్ చేశారని చెప్పినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ కుంగుబాటుకు నిర్వహణ లోపమే కారణమా? 3 బ్యారేజీల్లో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా 3 బ్యారేజీల్లో నీరు నింపాలని అప్పటి ప్రభుత్వాధినేతగా ఉన్న కేసీఆర్ చెప్పారని కమిషన్ ముందు అధికారులు వెల్లడించినట్టు సమాచారం. మేడిగడ్డ 7వ గేట్ కుంగుబాటుకు ఆపరేషన్ మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ-కార్ రేసుతో సతమతమవుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కూడా మెడకు చుట్టుకోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ సీఎం కాగా హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో వచ్చే నెలలో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావును సైతం కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను సైతం విచారణకు పిలిచే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై ఈటెల నుంచి కమిషన్ వివరాలను అడిగి సేకరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కాళేశ్వరం విచారణలో ఎలాంటి విషయాలను వెల్లడిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ మహారాష్ట్ర రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా జస్టిస్ ఘోష్ కమిషన్కు లేఖలు రాశారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకాలోని సుమారు 10 గ్రామాలకు చెందిన భూమిని సేకరించారని, అయితే నిర్మాణం చేపట్టక ముందే సర్వే చేపట్టిన అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని బాధిత రైతులు వాపోతున్నారు. మేడిగడ్డ విషయంలో గత ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదన్నారు. తొలుత అధికారులు మేడిగడ్డ వల్ల తమ గ్రామంలో 378.2 హెక్టార్లు మాత్రమే అవసరపడుతుందని అంచనా వేస్తే ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత అదనంగా మరో 500 హెక్టార్ల వరకు భూమి ముంపునకు గురవుతున్నదని చెప్పారు. అదనపు ముంపుపై తాము ఆందోళన చేస్తే సర్వే చేయించారే తప్ప నోటిఫై మాత్రం చేయించలేదన్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని సిరోంచి రైతులు పీసీ ఘోష్ కమిషన్కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇంకోవైపు జనవరిలో కేసీఆర్ అమెరికా టూర్కు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 2 నెలల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మనవడితో గడపడంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కేసీఆర్ అమెరికా టూర్కు వెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది. కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ అమెరికా వెళుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ అమెరికా ప్రయాణానికి ముందే కాళేశ్వరానికి సంబంధించి నోటీసులు వస్తే ఆయన ప్రయాణం వాయిదా వేసుకునే ఛాన్స్ ఉందా? కేసీఆర్తో పాటు హరీష్ రావును ఒకేసారి విచారణకు పిలుస్తారా అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.